అభివృద్ధి లెక్కల్ని రాసే క్రమంలో నాయుడు ప్లాన్ అద్దరింది. ఎంతైనా పాలనలో అభివృద్ధికి చిరునామా లాంటి వాడు కదా, ఆ మాత్రం ఉంటుందలే ఆయన లెక్క. గత 5 ఏళ్ల జగన్ పాలనలో కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు పారిపోయాయి. అయితే పాలనలో మళ్లీ పార్టీని పట్టాలెక్కించిన నాయుడు ఊర్చ కోతకొస్తున్నాడు. పెట్టుబడుల ప్రవాహాన్ని ఆంధ్రాకి మళ్లించే దారిని స్పష్టంగా వేసుకుంటూ ముందుకు పోతున్నాడు. గత పాలనలో జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తూనే లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రాలో క్యూ కట్టేలా చేశాడు. అంతటితో ఆగకుండా విశాఖను డేటా హబ్ గా మార్చేందుకు గట్టిగానే ప్లాన్ చేశాడు. సర్కారులో సహజంగా వినిపించే ఎంఓయూతో కాలక్షేపం చేయకుండా డైరెక్ట్ గా ఒప్పందాలు చేసుకుని రంగంలో దిగిపోవడానికి పక్కా పథకాన్ని రచించాడు నాయుడు. అవును, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఇటీవల గూగుల్ తో ప్రభుత్వ ఒప్పందం కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా నాడు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ని తెచ్చి ఆ కోవలోనే అనేక ఇంటర్నేషనల్ సంస్థలని పెట్టుబడులు పెట్టేలా చేసిన నాయుడు ఇప్పుడు విశాఖలో సైతం అదే ఫార్ములాని అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కన్ఫర్మ్ కావడంతో ఆ అడ్వాంటేజ్ ని ఆసరాగా చేసుకుని మరిన్ని దిగ్గజ సంస్థల్ని ఆకర్షించి హైటెక్ సిటీ తరహాలో డేటా సిటీ అభివృద్ధి చేయాలని గట్టిగా ప్లాన్ చేశాడు. 1 కాదు 2 కాదు 500 ఎకరాల స్థలంలో డేటా సిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆలోచన చేయనుంది. డేటా సిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆయా కంపెనీల స్థలాలు కేటాయించి విశాఖని సాఫ్ట్వేర్ రంగంలో నిట్టారుగా నిలబెట్టాలనేది నాయుడు ప్లాన్. బ్రహ్మాండం. నిజంగా అదే జరిగితే భారత అభివృద్ధి లెక్కల పోటీల్లో ఆంధ్రాకి దక్కడం ఖాయం.